కాబట్టి బావగారు నీ మంచి కోరి ఏమైనా చెప్తే కోపం తెచ్చుకోకు. నా మీద అరిచినట్లు ఆయన మీద అరవకు. చెప్పేది విని అర్థం చేసుకో, సరేనా? అశ్విన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడు. పాపం అశ్విన్కి నువ్వంటే ప్రాణమానంది. మంచి నిర్ణయం తీసుకోవే. ఏంటి, ఏం మాట్లాడవేంటి? నేను కూడా వెళ్ళనులే అక్క. చూడు, ఇద్దరం వెళ్ళకపోతే బాగుండదే. మీ బావగారు ఏమైనా అనుకుంటారు. నా మాటకి విలువలేదని అనుకోరా చెప్పు. సరే అక్క, నేను వెళ్తాను. ఏంటానంది, సడన్గా ఫోన్ చేసి రమ్మన్నా? చాలా థ్యాంక్స్ బావగారు. ఎందుకు? అమృతక్క కోసం ఇక్కడి దాకా ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చారు కదా. ఎంత సంతోషంగా వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే అశ్విన్ ఎలా, నువ్విలా. బావగారు, మేమేం తప్పు చేశామని ఆ దేవుడు మా కుటుంబంతో ఈ రకంగా ఆడుకుంటున్నాడు. టైం అంతే. టైం బాగున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతా కాలం మీద నెట్టడం న్యాయం కాదు బావగారు. మన తప్పు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు తప్పు చేశారంటావు? అమృతక్క కోసం బావగారు వచ్చారంటే అది అర్థం చేసుకోవచ్చు. కానీ నా కోసం అశ్విన్ వాళ్ళ అమ్మగారితో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేయడం, మీతో పాటు ఉండడం తప్పే కదా. ఒక పక్క వాళ్ళ అమ్మ అంతలా బాధపడుతుంటే ఆవిడ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. తను చేస్తున్న దానిలో కొంచెం అయినా అర్థం ఉందా? ప్రేమించిన నీకు అన్యాయం చేయకూడదని తల్లికిష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టడం అశ్విన్ చేసింది అర్థం లేని పనా? ప్రేమ కోసం ఎవరైనా ఇంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ నాకు తెలియనివి కాదు బావగారు. తను నా చుట్టూ తిరుగుతూ ఉంటే చివరికి తల్లికి చెల్లికి తన వాళ్ళకి శాశ్వతంగా దూరమైపోతాడు. అది జరగకూడదనే నా ఆలోచన. అందుకే తన మనసు విరిగిపోయేలా మాట్లాడాను. రేపు నాకో బిడ్డ పుట్టి అమ్మా అమ్మా నాన్నెవరమ్మా అని అడిగితే నేనేమని చెప్పాలి? ఒకవేళ అశ్వినే తన తండ్రి అని చెప్పినా ఆ బిడ్డ పెద్దయ్యాక అశ్విన్ తన తండ్రి కాదని తెలిస్తే అప్పుడు ఆ బిడ్డ ముందు నేను, నాతో పాటు అశ్విన్ కూడా దోషులుగా నిలబడాలి కదా. చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉందా? చెప్పండి బావగారు. దయచేసి అశ్విన్ మనసు మార్చి తన ఇంటికి పంపించండి. కన్న తల్లి కొడుకు కోసం కార్చే కన్నీటి బొట్లు శాపాలుగా మారకముందే అశ్విన్ ని పంపించండి. మీ మాట అశ్విన్ వింటాడు. కనీసం మీరైనా చెప్పండి బావగారు. అశ్విన్ బాధపడకూడదని, అవమానపడకూడదని నువ్వు తన గురించి ఎలా అనుకుంటున్నావో తను కూడా నీ గురించి అలాగే అనుకుంటున్నాడు. తనకిప్పుడు నీ మాటలు, నీ బాధను ఎలా చెప్పను, ఏమని చెప్పను? సరే బావగారు, తను తినకుండా ఉంటున్నాడు.